తో మైఎపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్ చూద్దాం. సరే, ఏం డెసిషన్లు తీసుకున్నారు? ప్రధానంగా ఏదైతే నేషనల్ లెవెల్లో ఒక కాంక్లేవ్ ఏర్పాటు చేసుకున్నారో దానికి తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలన్నటువంటి అంశంలో మీరు మెన్షన్ చేసినట్టు ఈవీఎంస్ని మరి తీవ్రంగా అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా అందరు పార్టీల వారు కూడా గమనించి మనం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున స్టాండ్ తీసుకుంటున్నాం. బ్యాలెట్ పేపర్ని రీఇంట్రడ్యూస్ చేయాలని ప్రధానమైన డెవలప్డ్ కంట్రీస్ కూడా ఈరోజు బ్యాలెట్ పేపర్ అనుసరిస్తున్నాయి. టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా ఈరోజు బ్యాలెట్ పేపర్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి అదే అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకొని ఈ రీసెంట్గా వస్తున్నటువంటి కథనాలు ఈ ఈవీఎంస్ ద్వారా జరుగుతున్నటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో దాన్ని ఉద్దేశిస్తూ దాన్ని తీవ్రంగా అపోజ్ చేయాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. ఇక రాబోతున్నటువంటి సమావేశాలు ఏవైతే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయో అందులో ఈ కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని మాని ఫుల్ ఫేజ్గా ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా దాన్ని మేము తీవ్రంగా అపోజ్ చేస్తున్నాం. ఇంకా పదవీ కాలం కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని చూసుకుంటే సుమారు ఒక నెల రోజుల గడువు ఉంది. ఆ నెల రోజుల గడువు కోసం ఏదైతే సంవత్సరం మొత్తం పెట్టాల్సినటువంటి బడ్జెట్ని ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పెట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తున్నాం. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. బడ్జెట్ రోజు కూడా దాన్ని వ్యతిరేకించడానికి మేము సిద్ధమవుతున్నాం అనేది కూడా తెలియజేస్తున్నాం. ఇంకా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో పోలవరానికి ఇప్పటికీ కూడా 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అదే రకంగా ఈరోజు అమరావతికి నిధులు అడిగితే దానికి కూడా ఈరోజు వెనకంజు వేస్తున్నారు. ఇంకా మిగతా అంశాలలో మనం తీసుకుంటే స్టీల్ ప్లాంట్ రాష్ట్రం బాధ్యతగా తీసుకొని ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. రామాయపట్నం పోర్టు కూడా మనమే ఏర్పాటు చేస్తున్నాం. దీనికి కూడా ట్యాక్సెస్ ఏవైతే కలెక్ట్ చేయబోతున్నారో కేంద్ర ప్రభుత్వం అది డిఫర్డ్ ట్యాక్సెస్ కింద అది రాష్ట్రానికి బెనిఫిట్ చేసే విధంగా వాళ్ళు సహకరించాలని ఆ ఉద్దేశం. ఈ యొక్క విభజన సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో అది కూడా మేము లేవనెత్తాలి అగ్రెసివ్గా ఈ యొక్క సెషన్లో. ఎందుకనంటే ఆఖరి సెషన్ కాబట్టి మరొకసారి అగ్రెసివ్గా మా పోరాటాన్ని అక్కడ ఢిల్లీలో చూపించాలన్నటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు మాకు తెలియజేయడం జరిగింది. 2014లో తెలుగుదేశం పార్టీ ఈవీఎంలు ఉన్నాయి. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది కూడా ఈవీఎంలు ద్వారానే గెలిచింది. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఈవీఎంలు వద్దని ఎలా చెప్తారు అని అంటే ఈవీఎంలు ఆ రోజు కూడా మనం చూసుకుంటే చాలా వరకు కూడా ఒపోజ్ చేసే కారణాలు కనిపించాయి. అప్పటికి కూడా మనం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు పెట్టక ముందు దీనికి ప్రింటింగ్ మెషిన్ కూడా యాడ్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ఈసీ గారికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చింది. ఇప్పుడు వీవీప్యాట్ సిస్టమ్స్ కూడా వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా చూసుకుంటే నేను ఒక క్యాండిడేట్గా నేను గెలిచిన ఓడిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకోవాలనంటే ఈరోజు ఎటువంటి అవకాశం లేదు. మన ప్రజాస్వామ్యం ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఈరోజు అన్ని రకాలుగా ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని ఒక అనానిమస్ బాడీని మనం పెట్టుకొని రన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఓడిపోయిన తర్వాత ఈ సిస్టంలో నాకు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పక్కాగా జరుగుతుంది. ఏం జరుగుతుందని తెలియజేయడంలో ఈరోజు ఎక్కడా కూడా సరైనటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ ఉద్దేశాలతో మేము ఈరోజు అపోజ్ చేయడం జరుగుతుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఫిబ్రవరి 1వ తేదీ ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని చెప్పి రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలని జాతీయ రహదారుల మీద ఆపేయాలని నిర్ణయించింది. దానికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి చలసాని శ్రీనివాస్ వాళ్ళు సీఎంను కూడా కలిశారు. తెలుగుదేశం ఎటువంటి వైఖరితో వెళ్ళబోతుంది? మీరు అక్కడ బడ్జెట్ సమావేశాలను కూడా మీరు కూడా ఏదన్నా బాయ్కాట్ చేస్తారు? బాయ్కాట్ అనేది మేము తీవ్రంగా అపోజ్ చేస్తున్నాం. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో దాన్నే అపోజ్ చేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది కూడా ప్రధానమైనటువంటి అంశం ప్రత్యేక హోదా. సో ఇక్కడ బంద్ జరిగినా సరే అక్కడ ఏది జరిగినా సరే తీవ్రమైనటువంటి పోరాటం ప్రత్యేక హోదా కోసం అనేది తెలుగుదేశం పార్టీ చేస్తూనే ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలి అని అంటే మీకున్న బలం చాలదు కదా వాళ్ళ మీద డిమాండ్ చేయడానికి? ఉన్న బలం అని అంటే ఈరోజు అందరూ ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఏకతాటిగా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది కేవలం తెలుగుదేశం పార్టీ నిర్ణయించినటువంటి అంశం కాదు. నేషనల్ స్టేజ్లో ఓట్ ఆన్ బడ్జెట్ని సహకరిస్తున్నటువంటి వారు ఇంటరిమ్ బడ్జెట్ని ఒపోజ్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడతాం. అందరం కలిసికట్టుగా దీన్ని ఏ రకంగా ఒపోజ్ చేయాలి, ఏ రకంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. ఎందుకనంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా చూసుకోండి, ఎన్నికలు వస్తున్నా ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు కూడా మాదే అన్నటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ యాటిట్యూడ్తో వీళ్ళ పాలసీని భవిష్యత్తులో కూడా రుద్దుతామని చూడడానికి మాత్రం అది మంచి పద్ధతి కాదు. వీడియో జర్నలిస్ట్ తేజతో రామారావు, ఏబిఎన్ ఆంధ్ర.